ఇది చూడు, ఇది చూడు. ఒక్క నిమిషం, క్లెవర్ స్టూడెంట్ అని ఎక్కడుంది? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీకీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎప్పుడైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ పర్టికులర్ వీడియోలో నేను మిమ్మల్ని మా చెల్లి వాళ్ళ స్కూల్ యాన్యువల్ డేకి తీసుకెళ్తున్నా. సో లాస్ట్ ఇయర్ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. అప్పుడు మా చెల్లి భరతనాట్యం చేసింది. సో ఇప్పుడు మా చెల్లి ఏం పర్ఫార్మెన్స్ చేయట్లే, కానీ మా తమ్ముడు చేస్తున్నాడు. సో మీరు కూడా నాతో పాటు స్కూల్కి రండి, మంచిగా పిల్లల డాన్స్ చూసి ఎంజాయ్ చేద్దాం. చాలా బాగుంటుంది వీడియో. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? చూడండి మన సైన్యం ఎలా గోల పెడుతుందో. అందుకే నేను ఫాస్ట్గా రెడీ అయిపోయినా. సో ఇప్పుడు వెళ్ళి చూద్దాం వాళ్ళు ఏం చేస్తున్నారు. ఓకేనా, లెట్స్ గో. మన లిట్ పర్ఫార్మెన్స్ ఉంది. 115, 116, 118, 119, 120. మమ్మీ 120 సెకండ్స్ లెక్క పెట్టిన 2 మినిట్స్ లెస్. ఓలా మామూలుగా లేదు, అందుకే ఈ బాబుని తీసుకొచ్చా. 3 o'clock కి స్టార్ట్ అవుతుందంటే ఇప్పుడు ఎంత 5:30 అవుతుంది. చెప్పండి, ఇది న్యాయమేనా? 3 o'clock అయితే 5:30కి వెళ్తారా వాళ్ళ? నువ్వు ముందు మొహం మంచిగా కడుక్కొని మంచిగా రెడీ అవ్వాలని చెప్పిన. నానా అంటే వస్తాడు ఇంకా వాడు కోతోడు. యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళు ఊరు వెళ్ళారనమాట. వాళ్ళు రారనుకున్నాము, కానీ లక్కీగా వచ్చేసారు. మా మమ్మీ ఇంకా రెడీ కాలేదు, వీటి లేట్ అవుతుందని ఆగమాగం చేస్తుంటే మా డాడీ ఒక్కడు మమ్మల్ని డ్రాప్ చేయడానికి తీసుకొచ్చారనమాట. ఎవ్రీ టైం వీళ్ళు ఒక ఫంక్షన్ హాల్లోనే చేస్తారండి గ్రాడ్యుయేషన్ డే. 3 o'clock అని చెప్పారు, 6 అవుతుంది అని వాడి బాధ. కాకపోతే మా లిట్టు పర్ఫార్మెన్స్ 10 o'clock అయింది తెలుసా మీకు. యాక్చువల్లీ అనుకున్న దానికన్నా లేట్ ఎప్పుడూ అవుతుంది, కానీ ఇప్పుడు మరీ ఎక్కువ లేట్ అయిపోయింది. మా మమ్మీ వాళ్ళు వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ చిచ్చర పిడుగుల్ని తీసుకొని నేను ఒక్కదాన్ని ఇక్కడికి రావాల్సి వచ్చేది. మేము వచ్చినప్పటికీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి. చిన్నపిల్లలు డాన్స్ చేస్తున్నారు. క్లాస్ వైజ్ డాన్సెస్ ఉన్నాయండి. మనోడు 4th క్లాస్, సో అందుకే కొంచెం లేట్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే 2 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట, మేడిపల్లి బ్రాంచ్ అండ్ పర్వతాపూర్ బ్రాంచ్. సో 2 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం లేట్ అయింది. సపరేట్గా ఒక క్లాస్ వాళ్ళు 2 డాన్సెస్ చేశారు. సో అందుకే కొంచెం లేట్ అయింది లిట్టుది, బట్ చాలా ఎంజాయ్ చేసాము. ఎవ్రీ క్లాస్ ఒక హయ్యర్ స్టాండర్డ్కి వెళ్తుంది కదా, సో అందుకే ప్రతి ఒక్కరికి ఫెలిసిటేట్ చేశారండి. సో దానికి టైం తీసుకుంది, బట్ పిల్లలు మాత్రం చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు. ఒక్కొక్క స్టూడెంట్ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చారు. ఇందులో చాలా కేటగిరీస్ కూడా ఉన్నాయి. అటెండెన్స్ ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళకు కూడా సర్టిఫికేట్స్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నాకు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అందరూ వచ్చి చాలా ప్రేమగా మాట్లాడతారు. నాకు అదైతే చాలా నచ్చుతుంది. ఒక గ్రేట్ థింగ్ ఏంటో తెలుసా, ఇక్కడ పిల్లలతో పాటు వాళ్ళ టీచర్ కూడా డ్యాన్స్ చేస్తున్నారు. అప్పుడు ఇంకా పిల్లలు టీచర్ని చూసుకుంటే ఇంకా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యి డ్యాన్స్ వేస్తున్నారు. నాకైతే చాలా నచ్చారు. ఈ టీచర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఈ టీచర్స్ కోసమైనా సరే పిల్లలు రోజు స్కూల్ ఎవ్రీ ఇయర్ జనవరిలో ఫుడ్ ఫెస్టివల్ కండక్ట్ చేస్తారు కదా, మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఎందుకంటే నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. సో ఆ ఫుడ్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేసిన పిల్లల వాళ్ళ మదర్స్కి గిఫ్ట్స్ ఇస్తారు. ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఒక్క మినిట్ కూడా మాతో లేడు అసలు. మొత్తం తిరుగుతూనే ఉన్నాడు. కొంచెంసేపు ఇక్కడ కూర్చుంటూ రారా అన్నా కూడా పల్లె పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. నేను అక్కడికి వెళ్ళాలి, నాకు ఒక పని ఉంది అని చెప్పి వెయిట్ చేస్తున్నాం మేము వీడి పర్ఫార్మెన్స్ కోసం, కానీ లేటే అవుతుంది. వీడేమో మొత్తం తిరిగేస్తున్నాడు ఫంక్షన్ హాల్. ఈ కాంచన సాంగ్ పర్ఫార్మెన్స్ అయితే నాకు అసలు భలే నచ్చింది. నాకే కాదు అందరికీ నచ్చింది. చాలా బాగా చేశారు 9th క్లాస్ పిల్లలు. యాక్చువల్లీ 9th క్లాస్ అంటే లాస్ట్కి చేయాలి కదా, కానీ వీళ్ళని తొందరగా చేయించారు, ఎందుకంటే ఈ పర్ఫార్మెన్స్ ఎవరు మిస్ అవ్వద్దు. సో అందుకే ముందు పెట్టేశారు. చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. నెక్స్ట్ భరతనాట్యం పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఎంత క్యూటో
అసలు చిన్నపిల్లలతో వాళ్ళ పేరెంట్స్ కూడా డ్యాన్స్ చేస్తున్నారు. నాకైతే ఇది చాలా నచ్చింది. అంటే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, వాళ్ళకి లైఫ్ టైం మెమరీ ఇలా పేరెంట్స్తో వాళ్ళ స్కూల్లో డ్యాన్స్ చేసింది. నాకైతే అందుకే ఈ స్కూల్ చాలా నచ్చుతుంది. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ పర్ఫార్మెన్స్ చూస్తున్నంతసేపు ఫేస్లోని స్మైల్ అలానే ఉంది. నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా ప్లెజెంట్ ఫీల్ వచ్చింది అసలు ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత. పిల్లల కోసం పేరెంట్స్ ఏమైనా చేస్తారు అన్నదానికి ఇది ఇంకో ప్రూఫ్. భలే ఉంది అసలు, నాకు భలే నచ్చేసింది. ఇంకా మా లిట్టుగాడి పర్ఫార్మెన్స్ కోసం నేనైతే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా, ఎప్పుడు చేస్తాడో ఎప్పుడు వస్తాడో అని చెప్పేసి. స్టేజ్ పైన పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే ఈ పాప వాళ్ళ డ్యాన్స్ని చూసుకుంటూ ఇక్కడ డ్యాన్స్ చేస్తుంది. వాళ్ళ డ్యాన్స్ కన్నా కూడా ఈ పాప డ్యాన్స్ పర్ఫార్మెన్సే ఎక్కువ చూసాను నేను. ఇంతలో చీఫ్ గెస్ట్స్ వచ్చారండి. సో మా మమ్మీ వాళ్ళు కూడా వీళ్ళ తర్వాతే వచ్చేసారు. మా లిట్టుగాడి పర్ఫార్మెన్స్ అవ్వకముందే వచ్చారు. సో దానికి హ్యాపీ. మనోడు చూడండి, మనోడి పర్ఫార్మెన్స్ చూడండి. ఆ గోలలో మీకేం వినిపించిందో ఏమో ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి. అసలు వాడు ఒక్క మాట అన్నాడు లాస్ట్లో, ఆకలి అని. మమ్మీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక వాడికి గుర్తుకొచ్చింది ఆకలి అని. అంటే వాడు ఏదో ఒక టైం పాస్కి ఏదైనా తినాలి అని తప్ప వాడికి నిజంగా ఆకలిస్ కాదు. సో మమ్మీ వాళ్ళని వచ్చారు, ఎప్పుడు వస్తారా అని ఇది వెయిట్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు వచ్చారు, ఇంకా టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడు ఉండేదే లేండి ఇది. తిందామని వెళ్దామంటే ఈ పాప అసలు నన్ను వెళ్ళనివ్వట్లేదు. ఆమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంత బాగుంది, అస్సలు వెళ్ళాలనిపించలేదు. ఆ పాప పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాము. థియేటర్స్ ముందు హీరో ఫ్యాన్స్ ఇలా పైన టవల్ కట్టుకుంటారు చూడండి, నాకు అలానే అనిపిస్తుంది వీళ్ళని చూస్తే. సో కోన్ ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. చాలా చిన్నగా ఉన్నాయి, 20 రూపీస్ అంట. చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి. ఇంకేముంది, ఈ ఐస్ క్రీమ్ తినుకుంటూ పర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేస్తున్నా. యాక్చువల్లీ చాలామంది వెళ్ళిపోయారు ఇంటికి. గొప్ప గొప్ప భవనాలలో ఉండదురా మన చదువు, మనసున్న మనుషులే నేర్పుతారు అసలు చదువు. చిన్నప్పుడు పాతకాలంలో ఉండేవి కదండి, స్టోరీని ఒక పాట రూపంలో చెప్పడం. సో అలానే ఇక్కడ చెప్తున్నారు పిల్లలు. సో చదువు గురించి, పిల్లలకి ఎలాంటి విలువలు ఉంటే వాళ్ళు జీవితంలో ముందుకు ఎదుగుతారు, దాన్ని బట్టే వీళ్ళు మొత్తం స్కిట్ చేశారు. భలే అనిపించింది. లాస్ట్కి వీళ్ళ స్కూల్ని ప్రమోట్ చేశారు. అసలు ఈ ప్రమోషన్ చాలా బాగుంది. మెయిన్లీ చెప్పాలంటే నిజంగా వీళ్ళ స్కూల్ నాకు వర్త్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంచి స్కిల్స్ నేర్పిస్తారు పిల్లలకి. స్టడీస్ అనే కాదు, ప్రతి ఒక్క యాక్టివిటీస్లో పిల్లల్ని ఎంగేజ్ చేస్తూ ఉంటారు. అందుకే మా చెల్లి వాళ్ళని ఇదే స్కూల్కి సెండ్ చేస్తున్నాము. టీచర్స్ కూడా చాలా సపోర్టివ్గా అనిపిస్తారు. నేను ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళ స్కూల్కి అక్కడ ఒక టీచర్ ఉంటారు, బ్యూటీ అంటూ చాలా బాగా మాట్లాడతారు. అసలు వీళ్ళ స్కూల్కి వెళ్ళాలంటే నాకు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయండి. ఎందుకంటే చాలా బాగా ట్రీట్ చేస్తారు అసలు రెస్పెక్ట్తో. ఇంకా ఇక్కడ వచ్చి కూర్చున్నాను, చాలామంది పిలిచి మీ వీడియోస్ చూస్తాం అక్క అని చెప్తుంటే నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే వీళ్ళ స్కూల్లో కండక్ట్ చేసిన ప్రతి ప్రోగ్రామ్కి నేను ఎంత పనున్నా కూడా మిస్ చేసుకొని వస్తా. అంత బాగానే ఉంది, కానీ ఒక్క లిట్టు పర్ఫార్మెన్స్ చూడాలి అని అనిపిస్తుంది నాకు. అది ఎప్పుడైతుందా అని వెయిట్ చేస్తూనే ఉన్నా. సో ఆకలేసి హల్కా ఫల్కా తెప్పించాను మా లిట్టుతో. ఇందులో కొన్ని ఎక్కువ చిప్స్ వస్తాయి, సో అందుకే ఇది తేవడానికి ప్రిఫర్ చేస్తాను నేను. ఓకే, నార్మల్ చిప్స్ అయితే ఒక్క సెకండ్లో అయిపోతాయి, అంటే ఇవి కూడా అయిపోతాయి అనుకోండి, కానీ కొంచెం బెటర్. మా మిల్కీ పప్ప కూడా మాతో వచ్చింది, తినుంది కాబట్టి నాకు కొంచెం టైం పాస్. మా చెల్లి ఏమో వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళిపోయింది, మా తమ్ముడేమో అసలు ఒక్క క్షణం కూడా కనిపించకుండా పారిపోతున్నాడు. ఆకలిసినప్పుడు మాత్రమే వస్తున్నాడు, ఏదైనా కావాలి అని మమ్మీ వాళ్ళని అడుగుతున్నాడు, వెళ్ళి తింటున్నాడు. సో మిల్కీ ఒక్కతే నాకు తోడుగా ఉంది. అంటే మమ్మీ వాళ్ళు ఉన్నారనుకోండి వేరే విషయం, అది వాళ్ళిద్దరు క్రికెట్ చూస్తున్నారు అక్కడ కూర్చొని, తోప్స్ కదా. సో వాళ్ళు ఎంత ఇంట్రెస్టింగ్గా క్రికెట్ చూస్తుంటే నేను వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు కదా. సో అందుకే మిల్కీతో ఉన్నా. ఎన్నాళ్ళలో వేచిన ఉదయం వచ్చేసింది. పాపం పొజిషనే గంట సేపు ఇచ్చారు వీళ్ళు. ఈ పర్ఫార్మెన్స్ కోసం అయితే నేను వచ్చిన సెకండ్ నుంచి వెయిట్ చేస్తున్నా, మా రౌడీ ఎలా పర్ఫామ్ చేస్తాడు ఏంటి అని. పాపం చేలు గుంజుతున్నాయేమో అలానే పెట్టి ఉన్నారు పొజిషన్ ఇచ్చుకుంటూ. మళ్ళీ హిట్టుగాడి డ్యాన్స్ మీరు చూడండి. మనోడి డాన్స్ పర్ఫార్మెన్స్ అనేసరికి వెనక నుంచి ముందుకి పారిపోయి ఆ వీడియో తీద్దామని వాడి ఫేస్ని దగ్గర నుంచి చూస్తున్నా, వాడు కూడా నన్నే చూస్తున్నాడు. భలే నవ్వు వచ్చింది. యాక్చువల్లీ మా ఇంట్లో ఒకసారి ఇది వేరే డ్యాన్స్ చూస్తాము అంటే ఘోరంగా సిగ్గుపడ్డాడు. నేనున్నానని, మా మమ్మీ వాళ్ళు ఉన్నారని అస్సలు వేయలేదు. కానీ ఇప్పుడు చూడండి ఇంతమంది ముందు వేస్తున్నాడు.
స్కూలే అన్నీ నేర్పిస్తుంది మనకి. నేనైతే చాలా నవ్వుకున్నా మనోడి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూసైతే. లిటుగాడి పర్ఫార్మెన్స్ చూడండి, వాడి టీ షర్ట్కి గాగుల్స్ పెట్టుకున్నాడు. భలే స్టైల్ వీడికి, అసలు ఎవ్వరు పెట్టుకోలేదు, ఏ పిల్లలు పెట్టుకోలేదు, వీడు పెట్టుకున్నాడు చూడండి. యాక్చువల్లీ వాడు మర్చిపోయాడు ఆ గాగుల్స్ని, మమ్మీ వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకురమ్మని నాకు 100 సార్లు చెప్పాడు. సో నేను ఇంకా మమ్మీ వాళ్ళకి కాల్ చేసి తీసుకురండి అంటే తీసుకొచ్చారనమాట. లాస్ట్ ఇయర్ మా తమ్ముడు ఒక ఇన్నోవేటివ్ స్కిట్ చేశాడనమాట. స్కిట్తో పాటు డ్యాన్స్. అందులో ఫోన్ చూడకూడదు, ఫోన్ చూస్తే వచ్చే ప్రాబ్లమ్స్ని క్లియర్గా చూపించారు. అంటే ఇప్పుడు సోషల్ మీడియా వల్ల పిల్లలు ఎలా అడిక్ట్ అవుతున్నారు అనేది క్లియర్గా చూపించారు. సో దానివల్ల మనం ఏమేమి కోల్పోతున్నాము, మన లైఫ్ని ఎంత హ్యాపీగా లీడ్ చేయాలి, అంత వరస్ట్గా లీడ్ చేస్తున్నాము సోషల్ మీడియా ఫోన్స్ ఉండడం వల్ల అనేది క్లియర్గా చూపించారండి. అసలు అంటే మనకి ఫోన్స్ ఇంపార్టెంటే, కానీ అతిగా యూజ్ చేయకూడదు అన్నది మోటివ్ అన్నమాట ఆ స్కిట్ది. కానీ ఇప్పుడు ఇలాంటి డ్యాన్స్ చేస్తున్నాడు. స్కిట్ కాబట్టి ఎక్స్ప్రెషన్స్తో చెప్తాడనుకున్నా, వీడిలో ఈ డాన్సింగ్ టాలెంట్ ఉంటుందని నేను అనుకోలేదు నిజంగా. అప్పుడు చేశాడు, కానీ నేను ఇంత బాగా చేస్తాడు అనుకోలేదు. నిజంగా చాలా బాగా చేశారు పిల్లలందరూ కూడా, అందరినీ మెచ్చుకోవచ్చు. మా మమ్మీ వాళ్ళు ఊరు వెళ్ళారు, వాళ్ళు రావట్లేదు నీ పర్ఫార్మెన్స్ చూడడానికి అని అంటే చాలా ఏడ్చాడు. వాడిని బుజ్జగించడానికి నాకు చాలా టైం పట్టేసింది, కానీ లక్కీగా వాళ్ళు వచ్చారు. చిన్న పని మీద బయటికి వెళ్ళారు, వీళ్ళు డ్యాన్స్ మాత్రం మిస్ అయ్యారు. చాలా బాధపడ్డారు వాళ్ళు, నేను అండ్ మా లిట్టు కూడా. కానీ వీడియో తీసుకున్నాను కదా, ఇది వాళ్ళకి చూపిస్తే హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ లైవ్లో పర్ఫార్మెన్స్ చూడలేదు, అదొక్కటే చిన్న బాధ. అనుకున్నవన్నీ ప్రతిసారి అవ్వవు కదా, కానీ అడ్జస్ట్ అవ్వాలి, ఏం చేస్తాం కదా. మరి మనోడికి అబాకస్లో అండ్ ఆల్సో క్లెవర్ స్టూడెంట్గా సర్టిఫికేట్స్ వచ్చాయండి. నేనైతే చాలా షాక్. ఇంటి దగ్గర బుక్కే పట్టాడు, జస్ట్ క్లాస్ విని అన్నీ గుర్తుపెట్టుకొని సర్టిఫికేట్స్ గెయిన్ చేసుకున్నాడు. నిజంగా మనోడు గొప్పోడే. ఫుడ్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేసినందుకు మనకు కూడా గిఫ్ట్స్ రావాలి, కానీ అస్సలే ఓపిక లేదు. టైం 11:30 అవుతుంది. సో అందుకే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. యాక్చువల్లీ ఇంటికి వెళ్ళి వంట చేసే ఓపిక అస్సలే లేదు మా మమ్మీకి, ఎందుకంటే టైం 11:30 అవుతుంది కదా. సో ఒక ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము. 11:30కి కూడా ఇది ఓపెన్ ఉంది. మా లక్ రెగ్యులర్గా వెళ్ళేది క్లోజ్ ఉందండి, సో అందుకే ఇక్కడికి వచ్చాము. ఇట్లా పోయి ఇక్కడ ఆడడం కాదు. కబడ్డీ 7 మ్యాచ్లు ఆడాం, 7 గెలిస్తే ఇక్కడ వచ్చింది, లేకపోతే నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాము, కానీ నాకైతే అస్సలు నచ్చలేదండి. మా చెల్లి వాళ్ళకి నచ్చిందంట, కానీ నాకు అస్సలు నచ్చలేదు. ఇంకోసారి బయట ఫ్రైడ్ రైస్ తినొద్దని ఫిక్స్ అయ్యా, అంత నచ్చలేదు నాకు, ఘోరంగా అనిపించింది. ఇంకా కలిసిపోయి ఇంటికి వెళ్ళాం. బాయ్.